బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 81 10 ధ్యానిద్దాం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులను రప్పించిన దేవుడు సెలవిస్తున్న మాటలు, నేనే మిమ్మలను తీసుకుని వచ్చినానని ఇజ్రాయెల్తో తెలియజేస్తూ ఉన్నాడు. నిజముగా దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయిలులను గొప్ప బలము చేత, ఆశ్చర్య కార్యముల చేత మరి బయటికి తీసుకొచ్చినట్టుగా, బానిసత్వం నుండి విడిపించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. నిజముగా చాలాసార్లు ఏం మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి మనకు తెలీదు. కానీ దేవుని సహాయం అడిగినట్లయితే, మన నోరు తెరిచినట్లయితే ఆ నోటిని దేవుడు తన మాటల చేత నింపుతాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ కడుపులో నుండి జీవజలములు పారును అని. ఆ జీవజలపు మాటలను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాటలు, మీరు దేని విషయమై చింతించకూడి, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడునే కానీ మాట్లాడువారు మీరు కాదు అని వాక్యం సెలవిస్తాను. కాబట్టి దేవుడు మనతో మాట్లాడువాడు, దేవుడు మన ద్వారా మాట్లాడువాడు, దేవుడు మన నోటిని నింపువాడు. మనం నోరు విశ్వాసంతో తెరిచినడలా ఏం మాట్లాడాలనే భయం మనకు అవసరం లేదు. దేవుడే మాట్లాడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరి నోరు దేవుడు తన మాటల చేత నింపునుగాక. ఆమేన్.